రేవంత్ రెడ్డి ఏ గ్యారంటీలు అయితే చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ గ్యారంటీలను నెరవేర్చడం కోసమని నెరవేర్చలేకపోతున్నాడు 9 నెలల నుంచి అని ధర్నా చేస్తున్నాడు. ఒకటి. రెండు, అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంది అంటే రేవంత్ రెడ్డి ఊహించలే నేను ముఖ్యమంత్రి అవుతాను, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని. అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చేసరికి వాళ్ళకి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎట్లా చేయాలో తెలుస్తలేదు. ఒకటి. రెండు, ఇది ఉచిత బస్ అనే దాన్ని ఫ్రీగా ఇచ్చేసి ఏదో ఒక దానిలో ఫండ్స్ ని అటు ఇటు కన్వర్ట్ చేయొచ్చు, డైవర్ట్ చేయొచ్చు అని ప్లాన్ వేసాడు. అంతేగాని 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం కానీ, మహాలక్ష్మి స్కీమ్ కింద 25,000 కానీ ఇవ్వాలి అంటే దానికి ఒక ప్లానింగ్ చేయాలి, ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా అందరు అకౌంట్లకు వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి పని చేత కాదు కాబట్టి, లంకె బిందెల కోసం వచ్చిన బాపత్ గాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడ కమిషన్లు వచ్చే పనులు చేస్తారే తప్ప ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏవి వీళ్ళు చేయరు అనేది ఇక్కడ మంచిగా నిరూపితం అయిపోయింది. అందుకనే మీరు ఇట్లా చేస్తూ ఉంటే మేము మిమ్మల్ని చూసుకుంటూ ఊకోము. మీ బోరు వీకి షారు కాచడానికి తెలంగాణ ఆడబిడ్డలు రెడీగా ఉన్నారు. రజాకర్లనే తన్ని తరిమేసిన తెలంగాణ ఆడబిడ్డలను ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చేయలేమా? తప్పకుండా చేస్తాము. కాబట్టి ఇట్లాంటివి చేస్తాము, ఖబర్దార్ అని చెప్పడానికి ఈ ధర్నా చేసినాము. ఇట్లాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి.